తరమని ఉన్నాం. రైట్ రైట్ మళ్ళీ వస్తానండి. మనతోటి తిరుత్తూరి వేణుగోపాల్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్. ఏంటి వేణుగోపాల్ గారు, మరి టీడీపీ జనసేన పొత్తు సక్రమంగా సాగుతుందంటారా, లేకపోతే ఎలక్షన్ ముందేదైనా బ్రేక్ పడే పరిస్థితి ఉంటుందంటారా? బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా టీడీపీ నాయకులు అజయ్ గారికి, జనసేన నాయకులు మాధవ్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి శుభోదయం, అదేవిధంగా నా నమస్కారం. బ్రహ్మనాయుడు గారు, ఈరోజు పొత్తు ధర్మం చంద్రబాబు లోకేష్ తప్పియాడు అని చెప్పింది మేము కాదు, పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. వాళ్ళ ఏదైతే పార్టీ మీటింగ్ లో పొత్తు ధర్మాన్ని చంద్రబాబు లోకేష్ తప్పారు, కానీ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ ప్రెజర్స్ ఉంటాయి, మనం కూడా ప్రెజర్స్ ఉంది కాబట్టి నేను 2 ప్రకటిస్తా అని చెప్పి ప్రకటించాడు. ఇక్కడ 2014 చరిత్ర చూడాలి. పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతాడు, ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి మొదటి నుంచి విషం గక్కే వ్యక్తులు వీళ్ళిద్దరు రాష్ట్రంలో. ఈరోజు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు ఏం అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం అన్యాయం చేయకపోయినా కానీ నాకన్నా చిన్న వయసు వ్యక్తి ఇంత ఎదిగిపోతున్నాడు, ఇంత ఆదరణ పొందుతున్నాడు ప్రజల్లో, చిన్న వయసులోనే ఇంత ఎదిగిపోయాడని చెప్పేసి ఒక విషం కక్కే ప్రయత్నం తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ రాజకీయంగానే ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ రాజకీయంగానే ఎదుర్కొంటున్నారు. ఈ రోజు వీళ్ళు పొత్తుల గురించి, పొత్తులు పెట్టుకున్నా పొత్తులు పెట్టుకోకపోయినా మాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ రోజైనా పొత్తులు లేకుండా వచ్చారా? ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేయడానికి ఆయన పొత్తులు. వేణుగోపాల్ గారు, మీరు అన్నారు చూడండి, రాజకీయంగానే ఎదుర్కొన్నారని. రాజకీయంగా ఎదుర్కొనే పని అయితే సిద్ధాంతాల మీద, లేకపోతే ఈ పార్టీ జనసేన పార్టీ విధి విధానాల మీద, జనసేన పార్టీ అవి మాట్లాడాలి. పార్టీకి సిద్ధాంతాలు ఏమన్నా ఉన్నాయా? పెళ్లిళ్ళ గురించి, లేకపోతే వ్యక్తిగత జీవితాల గురించి, వాటిని రాజకీయంగా ఎదుర్కోవడం ఒక సిద్ధాంతం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ గేటు తాకనీను అని చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానీను అనే ఒక సిద్ధాంతం తప్ప ఇంకేమన్నా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు గాని, రాష్ట్రం గురించి గాని ఆయన ఒక సిద్ధాంతం అనేది ఉంటే చెప్పండి. వైసీపీకి ఉన్న సిద్ధాంతాలు చెప్పండి వేణుగోపాల్ గారు. పూర్తిగా చెప్పాను, నేను చెప్పేసిన తర్వాత మీరు క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. 2014లో ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాకూడదు అని చంద్రబాబు నాయుడు చెప్తే నేను ఏమాత్రం ఒక్క సీటు కూడా అడగకుండా నా సిద్ధాంతం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు అనే ఒక సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడుకి బేషరతుగా నేను మద్దతు ఇచ్చాను అన్నాడు. మళ్ళీ 2019లో ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితి అసెంబ్లీ గేట్ తాకూడదు, ఆయన ముఖ్యమంత్రి కాకూడదు. అదే విధంగా 2018 వరకు చంద్రబాబు నాయుడు ఏ రోజు విమర్శించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో యాంటీ గవర్నమెంట్ ఓట్లు పవన్ కళ్యాణ్కి పడాలి, జగన్మోహన్కి రాకూడదని ఆ రోజు కుట్రపూరితంగా 2019లో కూడా అబ్బా తండ్రి కొడుకులు ఇద్దరు అవినీతి పరులు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మైన్స్ మాఫియా, మద్యం మాఫియా, రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం ఇకపోయినా లోకేష్ మాత్రం 2 ఉద్యోగాలు ఇచ్చాడు అని యాంటీ గవర్నమెంట్ ఓట్లు పవన్ కళ్యాణ్కి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి పోకూడదని ఆ రోజు అసెంబ్లీ గేటు కూడా తాకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి కుట్రపూరితంగా ఆ రోజు కూడా విమర్శన చేశాడే గాని ఎక్కడ గాని ఈరోజు 2024 ఎందుకు పోతున్నాడంటే పొత్తు ఆయనకు ఉండేది 5% ఓట్లు, 5% ఓటుకు ఆయన ఎమ్మెల్యే కూడా కాలేడని తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు పొత్తులతో పోతున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు. మనం విడివిడిగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతాడు, మనం కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవచ్చు. మేము కాదనలేదు కదా. ఈరోజు మీరు పొత్తులతో పోయినా, ఈరోజు పొత్తుల ధర్మం చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తప్పినా నువ్వు అన్ని వదిలేసి వాళ్ళకి శాస్త్రాంగంగా దండం పెడుతున్నావు. దానికి మేమేమి చెప్పలేదు కదా, నిన్ను విమర్శించడం లేదు కదా. నిన్న నువ్వే విమర్శించావు, పొత్తు ధర్మాన్ని తప్పుతున్నారు. అయినా కానీ నేను ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు ధర్మం తప్పడం లేదు అంటున్నావు. మేమేమన్నా నిన్ను పొత్తు ధర్మం తప్పని చెప్పామా?
ఈ రోజు రాష్ట్రంలో మీరు విమర్శిస్తే రాజకీయ పార్టీగా మేము కూడా మిమ్మల్ని విమర్శిస్తాం. మీరు మమ్మల్ని మా పార్టీని విమర్శించద్దండి, మేము మిమ్మల్ని విమర్శించాము. అంటే మీరు విమర్శిస్తా అంటే మాత్రం మేము చేతులు కట్టుకొని చూస్తా ఉండాలా? ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలు ఏమి కనపడుతోంది? 2014లో ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలు కనపడిందా? 2019లో ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలు కనపడిందా? ఇప్పుడేమైనా 24 రాష్ట్ర ప్రయోజనాలు కనపడిందా? మీ ప్రయోజనాలు, మీ రాజకీయ ప్రయోజనాలు తప్ప, మీరు అడ్డంగా ముఖ్యమంత్రి అవ్వాలి, అడ్డంగా అధికారం రావాలి అనేది తప్ప, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అడ్డుకోవాలనే ప్రయత్నం తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఏమన్నా కనపడుతుందో చెప్పాలి బ్రహ్మనాయుడు గారు. అడగండి. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించట్లేదా? ఆయన చెప్పి నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నాడు కదా. మరి 2014 రాష్ట్ర ప్రయోజనాలు కనపడుంటే 2019 ఎందుకు విమర్శించాడు? ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదనే ప్రయోజనం తప్ప, చంద్రబాబు నాయుడు ఆయన్ని ఎన్ని పొడిచినా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి దాసోహం. ఆ పార్టీ, ఆ కార్యకర్తల్ని, ఆ నాయకుల్ని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టేశాడు. ఆయన పొత్తు ధర్మం తప్పినా తప్పకపోయినా ఈయన బేషరత్తుగా ఆయనకు మద్దతు ఇస్తాడు. మేము వద్దని చెప్పలేదు. మేము 175 నియోజకవర్గాలు సింగిల్ పార్టీ పైన 175 అభ్యర్థులను పెడుతున్నాం. వాళ్ళు అదే 175 నియోజకవర్గాల్లో 10 పార్టీల పైన 10 అభ్యర్థులను కూడా పెట్టమని చెప్పండి. మేము కాదని లేదు. మేము రెడీ ఎదుర్కోవడానికి మేము సిద్ధం. ముందు షర్మిల గారిని ఎదుర్కోండి, వేణుగోపాల్ గారు. ఈ తర్వాత టీడీపీ జనసేన తర్వాత బ్రహ్మనాయుడు గారు వాళ్ళ అమ్మ విజయమ్మ పైనే వివేకానంద ముఖ్యమంత్రి మంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీకి. మాకు అధికారం లే. 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచాం. 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచాం ఆ రోజు కూడా విజయమ్మ గారు. ఆ రోజు వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా మంత్రి చేసి అదే విధంగా పులివెందుల ఎమ్మెల్యే నియోజకవర్గాల నుంచి నిలబెట్టడం జరిగింది. 30,000 మెజార్టీతో గెలిచాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, నా వల్ల మీరు లబ్ధి పొందునుంటే, నా వల్ల మీరు సంక్షేమ అభివృద్ధి కానీ పొందునుంటే మీరు నాకు ఓటేయండి, లేదంటే మీరు నాకు ఓటేయద్దని చెప్తున్నాడు. దమ్ముండే నాయకుడు ఎవడన్నా భారతదేశంలో ఎవరన్నా ఈ విధంగా అడిగే నాయకుడు ఉన్నాడా? సో షర్మిల గారిని ఎదుర్కొనే పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీకి. ఆవిడ మాట్లాడే ఏ మాటకి సమాధానం, ఆవిడ అడిగే ప్రశ్నకి, షర్మిల గారు అడిగింది ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని చీల్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని షర్మిల గారు అన్నారు. దానికి ఏం చెప్తారు చెప్పండి? సింగిల్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చీల్చింది జగన్ గారి వల్లే చీలిపోయింది ఆ కుటుంబం అన్నారు. దానికి విజయమే సాక్ష్యం అన్నారు. ఈ విజయమ్మను కూడా తిడతారా? లేకపోతే ఈరోజు షర్మిల గారు ఏమన్నా మాట్లాడతారు. గత 2 సంవత్సరాలు, ఒక 6 నెలల ముందు నుంచి 3 సంవత్సరాలుగా తెలంగాణలో విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ తో నేను కొట్లాడతాను అన్నారు. మరి అది నిజమా? అదే విధంగా వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసినప్పుడు, సోనియా గాంధీని వ్యతిరేకించినప్పుడు, ఆ రోజు తమ్ముడి అన్నని జైల్లో పెట్టినప్పుడు, 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు ఆ రోజు ఆమె చెప్పింది కదా మాకు అన్యాయం చేసిందని. అదేవిధంగా తెలంగాణలో పాదయాత్ర చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించిందా? రాజశేఖర రెడ్డి గారు బతుకునుంటే కాంగ్రెస్ పార్టీని ఉమ్మేస్తాడు అని. మరి అది నిజమా? ఏది నిజం? అవును అవును. నేను అనేది ఏంటంటే వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, కట్టుబడున్నాను ఒక వ్యక్తి చివరి ఊపిరి వరకు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకసారి అన్న వదిలిన బాణం అంటావు, ఒకసారి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉమ్మేస్తాడంటావు. మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో నువ్వు కొమ్ము కాస్తావు. ఏమంటారు రాష్ట్ర ప్రజలు? అంటే అంత అమాయకులుగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు మీకు. కాదు వేణుగోపాల్ గారు ఒక్క మాట అంటే, ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పిన వాటిలో వాస్తవాలు ఉన్నాయి, కాదంటలేదు, దాన్ని ఎవరో కూడా తప్పు పట్ల. అంటే ఎందుకని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ విధంగా మారిపోయింది షర్మిల గారు? అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారని అంటారు. కాదు 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 ఇప్పుడు మీరు షర్మిల గారిని ప్యాకేజీ తీసుకొని కాంగ్రెస్ వైపు వెళ్ళిందని అంటారా? అంటే ఇక్కడ ఆమెకి రాజకీయం చేయాలని ఉంది, ఒక ఉన్నత స్థాయిలో పోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రానిట్లా, రాజకీయాల్లోకి రానిట్లేదు, తొక్కేస్తా ఉన్నారు, వాడుకొని వదిలేశారు. ఇప్పుడు తప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎక్కడ అడ్డుకోలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మనం మహిళలు మన ఇంట్లో ఎవరు కానీ ఇప్పటి వరకు రాజకీయాల్లో రాలేదు, ఆ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇన్ని ఇబ్బందులు పడ్డాము చూసాము, నాకు క్లారిటీగా చెప్పాను. నేను డిబేట్ లో కూడా చాలా సార్లు చెప్పాను. ఏదైతే జగన్ మాకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చెప్పాం, తెలంగాణలో వద్దు, ఎక్కడ వద్దు, మీరు హ్యాపీగా ఫ్యామిలీతో ఉండండి, మీకు ఏం కావాలో నేను చూసుకుంటాను అంటే వ్యక్తి ఈ రోజు మనం పదవులు కావాలి అంటే దానికోసం చాలా త్యాగాలు చేయాలి.
చాలా ఇబ్బందులు పడాలి, జైలు పాలవ్వాలి. ఇప్పుడు తెలంగాణలో కనీసం నువ్వు కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని ఎదిరించి ఎమ్మెల్యే టికెట్ కూడా పెట్టలేదంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు నిన్ను? కనీసం ఆవిడ అక్కడ పాదయాత్ర చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ఏం చేయలేకపోయారు కదా, వెనక్కి వచ్చారు కదా వేణుగోపాల్ గారు. కాదు వేణుగోపాల్ గారు, షర్మిల గారు ధైర్యంగా 3200 కిలోమీటర్లు తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు, వారి ప్రజా వ్యతిరేక విధానాలను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అది కూడా చేయలేకపోయారు కదా తెలంగాణలో. అదే ఇప్పుడు మన టాలెంట్ ఎంతో తెలుసుకోవాలి, మన శక్తి సామర్థ్యాలు ఏమో తెలుసుకోవాలి. అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డకే అంత టాలెంట్ లేదా, శక్తి లేదా తెలంగాణలో? జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయాలంటే తెలంగాణని మనం వదిలేవాలి, 2 రాష్ట్రాలకి న్యాయం చేయలేము. ఒక స్థానానికి, ఒక ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు డ్రాప్ అయ్యారు? చంద్రబాబు నాయుడు ఎందుకు డ్రాప్ చేయడం? అక్కడ కనీసం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విమర్శించాలి, ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించాలి. అలాంటప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాడు? కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని జర్నలిస్టులు వాళ్ళే తిరిగారు కదా. మరి ఎందుకు వాళ్ళు నిలబడలేదు? మాకు 8% ఉంది, 10% ఉంది అని చెప్పిన వ్యక్తులు ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయాలి, ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా పక్క రాష్ట్రాలతో మనం కొట్టాడాల్సి వస్తుంది. మనం 2 పార్టీలు ఈడొక్కాలు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కాలేసి 2 రాష్ట్రాలకు న్యాయం చేయలేము. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే రాష్ట్రానికే కట్టుబడి ఉన్నాడు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే కష్టపడి ఉన్నాడే గాని ఈరోజు రాజకీయ పార్టీలతో పొత్తులో, లేకపోతే 2 రాష్ట్రాలతో సత్సంబంధాలు, ఇవన్నీ కాదు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారికి. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, పేదవాడి పక్కన ఉండి ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధి అందించాలి, పెత్తందారులను ఎదిరించాలి, అది ఒకటే ఆయన కాన్సెప్ట్. కానీ ఇందుకే జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారా లేకపోతే పేదవాడా? సార్ జగన్మోహన్ రెడ్డి పేదవాడు, చంద్రబాబు నాయుడు పేదవాడు అని చెప్పలేదు నేను ఇక్కడ. పేదవాడి పక్కన నిలబడాలి అంటే, పేదవాడి పక్కన నిలబడాలంటే వీళ్ళంతా బట్టలు త్యాగం చేసేసి ప్లాట్ఫారం పైన ఉన్నారని మీ ఉద్దేశము? అంటే పేదవాడికి సహాయం చేయాలి, పేదవాడికి సంక్షేమం ఇవ్వాలి, పేదవాడికి అభివృద్ధి చేయాలంటే వీళ్ళు కూడా పేదవాడు అయిపోవాలనే? వీళ్ళు మాత్రం అప్పుడు కుబేరులు అయిపోవాలి, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండాలంటారు మీరు? ఈ రోజు సంక్షేమాన్ని, ఈ రోజు విద్య రూపంలో, వైద్యం రూపంలో రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి అందిస్తున్నాడు. దాన్ని అడ్డుకుంటున్నది ఎవరు? వెలుగులు అయిపోతుంది, జిబ్బాంబు అయిపోతుంది, శ్రీలంకాలు అయిపోతుంది. ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి? ఎందుకు విమర్శిస్తున్నాయి సార్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన ఉన్నాడు, పేదవాడి పక్కన ఉన్నాడు కాబట్టే ఈ రోజు పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాల్లో సింగిల్ పార్టీ పైన, సింగిల్ ఫ్యాన్ పైన 175 మంది అభ్యర్థులు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దమ్ముంది వీళ్ళకి, దమ్ముందా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ గేట్ దాకా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతారు తప్ప అందరినీ కలిసి వస్తారో, విడివిడిగా వస్తారో, ఓంకోని వస్తారో రమ్మని చెప్పండి. వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అన్న. మొత్తానికి నిన్న మంగళగిరిలో జనసేన పార్టీ